దేవుని ఎదుట కనపరుచుకునే జాగ్రత్తగా జాగ్రత్త పడాలన్నమాట. ఎవరి ఎదుట ఉండాలి మనము? దేవుని ఎదుట మనం చనిపోయినప్పుడు, ఆ చనిపోయిన తర్వాత దేవుని ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమి బోధించావో, నీ సంఘంలో విశ్వాసం ఏమి విన్నారో ఆ రోజున నువ్వు కనపరచబడు. నువ్వు సత్యవాక్యాన్ని బోధిస్తే, సత్యవాక్యం గురించి అనేక మందికి నువ్వు చెప్పితే ఆ రోజున దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడవు. హల్లెలూయా. ఆ రోజున నువ్వు సిగ్గుపడవు. ఒకవేళ సత్యవాక్యాన్ని నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ, నీ ఇష్టంగా ప్రకటించుకుంటూ పోయినవనుకో, సత్యవాక్యం సత్య మార్గంలో కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ పోతే ఆ రోజున దేవుని ఎదుట సిగ్గుపడతావు. ఆ రోజున నిన్ను బలా మంచి దాసుడా అనడు, చెడ్డ దాసుడా అని పేరు వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సిగ్గుపడాలి. దేవుని ఎదుట మంచి కార్యాలు కాకుండా నీచమైన పనులు చేసేటప్పుడు సిగ్గుపడాలి, వాటిని వదిలిపెట్టాలి. ఒకప్పుడు మనం ఈ కార్యాలు చేసినాం, దేవుని ప్రేమ మనం చూపించినప్పుడు, దేవుని వాక్యము మమ్మల్ని తాగినప్పుడు సిగ్గుపడమండి. సిగ్గుపడ్డాం. ఎందుకు పడ్డాం? అయ్యో దేవుడా, నేనేంటా దుష్కార్యములు చేసినానే, నీ మాటలు నాకు వచ్చినా సరే వాటిని త్రోసివేసి ఇదిగో మంచిగా నడవాలని ఎంతో మంది నన్ను చెప్పినా వాటిని త్రోసివేసేయాలి ప్రభు అని సిగ్గుపడాలి మనం. అప్పుడు సిగ్గుపడ్డాం కాబట్టి ఈ రోజున మనము రక్షణలోకి నడిపింపబడ్డా. హల్లెలూయా. చాలా మంది సిగ్గు లేక వదిలేశారండి బలాదూరుగా తిరగటానికి. ఇలాంటి వారికి సిగ్గు లేదు, కానీ దేవుడు వాక్యము చెప్పడానికి సిగ్గేస్తుందంట. యవ్వన ప్రాయంలో ఉన్న మనము ఎవరికి భయపడకూడదు, ఎవరికి తలవంచకూడదు. మరి ఎవరికి? దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉండాలంటే మనము సత్యవాక్యాన్ని ప్రకటించడానికి, సత్యమైన వాక్యాన్ని ప్రకటించడానికి మనము ఏం పడకూడదండి? సిగ్గు పడకూడదు. మనం దేవుడు వాక్యం గురించి కొంచెం గట్టిగా పెట్టుకుందంటే మనకు భయం వేస్తుంది, సిగ్గు వేస్తుంది. ఎందుకు? ఆపు, ఎవరైనా నువ్వు అంటే భయం, ఏమైనా అనుకుంటారో సిగ్గు. భయపడుతుంది. ఎన్ని రోజులు మనం ఆరాధన చేస్తాం, ఈ రోజున చేయలేము, చాలా కష్టం. ఆ రోజున దేవుని ఎదుట మనమే సిగ్గుపడతాం. ఏమయ్యా నువ్వు నీకు అప్పగించిన సంఘంలో నువ్వు గట్టిగా ఆరాధన చేసినావు, సిగ్గుపడుతున్నావు కదా నన్ను ఆరాధించడానికి, నువ్వు సిగ్గుపడుతున్నావు కదా నా గురించి పాట పాడటానికి కూడా నీకు సిగ్గేస్తుంటే, నా గురించి గొప్పగా నువ్వు చెప్పడానికి కూడా నీకు సిగ్గేస్తుంటే అని ఆ రోజు దేవుడు అడగడా? నాకు పోయిన వారం మొత్తం ఇదే ఆలోచన. ఆ వ్యక్తి నేను సలహా ఇచ్చిన, నువ్వు ఇంత బాగా చెప్తున్నావు అన్నప్పుడు నన్ను అడిగినప్పుడు నేను కూడా అతను నువ్వు కూడా చెప్పాలి, నువ్వు కూడా మాట్లాడాలి దేవుడి గురించి అని అంటే నాకు సిగ్గు అన్నాడు. అప్పుడు అనిపించింది నిజమే కదా, నేను కూడా సిగ్గుతో దేవుడి నామాన్ని ప్రకటించడం మానేసినాను. దేవుడి నామాన్ని గొప్పగా చెప్పడానికి అన్యుల ఎదుట గొప్పగా నా దేవుడు చేసిన మేలు వివరించడానికి కూడా నేను సిగ్గుపడుతున్నానంటే దేవుడు వాక్యం చెప్తుంది. ఆ రోజున కూడా దేవుడు ఎదుట సిగ్గుపడాల్సి వచ్చింది. నువ్వు నన్ను గురించి ప్రకటించడానికే సిగ్గుపడుతుంటే ఇంకా కొంతమంది క్రైస్తవులు మేము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఏమైనా సోదరులు ఎక్కడ క్రైస్తవులు అని చెప్పుకుంటే నీకు రిజర్వేషన్ రాకుండా చేస్తా అంటే భయంతో సిగ్గుతో క్రైస్తవులము మేము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాం. కాబట్టి ఏమైనా సోదరుడు మనం చనిపోయిన తర్వాత ఆ రోజున మనము దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి, దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉండాలి. సిగ్గుపడటం అంటే ఏంటండి? మనం తప్పు చేసినప్పుడు ఏమండి ఆ రోజున అవ్వ ఆదాము సిగ్గుపడరు. తప్పు చేశారు, పొరపాటు చేశారు, ఎక్కడ దాక్కున్నారు? చెట్టు చాటును దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? సిగ్గయ్యా, సిగ్గు లేక సిగ్గయ్యి పొరపాటు తప్పుదాలు చేశారు కాబట్టి వాళ్ళు సిగ్గుతో
మనం కూడా తప్పులు చేస్తే, పొరపాటు చేస్తే సత్యవాక్యాన్ని ఆయన గురించి ప్రకటించకుండా సిగ్గుతో ఆయన గురించి ప్రకటించకుండా మానేసి ఇంట్లో కూర్చుంటాం చూసినావు, ఆ రోజున పోతావు. నీవు ఇచ్చిన తలంతు, నువ్వు దేవుడు వాక్యం చెప్పగలవు కానీ చెప్పకుండా సిగ్గుతో ఉన్నావు అని ఆ రోజున ఆయన ఎదుట మనం సిగ్గుపడాలి. చాలా మంది యవ్వనస్తులు కొంతమంది ట్రైనింగ్ చేశారు బైబిల్ గురించి ఆసక్తితో. ఆయన గురించి నమ్ముకున్న తర్వాత నేను కూడా ప్రకటించాలి, నేను కూడా సేవ చేయాలని ఎంతో ప్రయాసతో బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారు చాలా మంది ఉన్నారు. వారు ఇప్పుడు మానేసినారు, ఎందుకో తెలియదు, కారణాలు ఏంటో తెలియదు. మానేసి సిగ్గుతో ఇంట్లో కూర్చున్నారు. సిగ్గు వదిలే, దేవుని ఎదుట దేవుని వాక్యాన్ని బోధించడానికి నీ సిగ్గు అయితే ఎలాగా? ఏమండి, నీ ఫ్రెండ్స్ వచ్చి రారా సినిమా పోదామంటే సిగ్గు లేదు అప్పుడు. కానీ అడ్డమైన తిరుగులు తిరిగేటప్పుడు నీకు సిగ్గు లేకపోయే, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు నీకు వచ్చిందంట సిగ్గు అడ్డుగా వచ్చింది. ప్రియమైన సోదరి దేవుని ఎదుట మనము జాగ్రత్తగా, అసలు ఆయన ఎదుట నిలబడితే మనలో ఏ దోషము లేదు అని నా ప్రభు అంటాడు అనిపించుకోవాలని అనే తపనతో మనం ఉండాలి తప్ప ఎక్కడ ఈ లోకంలోనే, ఈ భూలోకంలోనే ఇక్కడ నేను ఆయన పేరు చెప్పుకుంటే ఎక్కడ నన్ను అవమానపరుస్తారో, ఎక్కడొచ్చి నిందలేస్తారో, ఎక్కడొచ్చి ఎవరొచ్చి కొడతారో, ఎవరొచ్చి మనల్ని బెదిరిస్తారో అన్న భయంతో, సిగ్గుతో మనం ఆయన నామాన్ని తక్కువ చేసి ఆయన నామాన్ని కీర్తించకుండా ఆగిపోతే ప్రేమ సోదరుడు నువ్వు ఖచ్చితంగా నేను ఆయన ఆశీర్వదించడం. ఎందుకు? నీకు ఇచ్చిన అవకాశం ఏంటి? ఆయన నామాన్ని కీర్తించటమే, ఆయన నామము కనపరచటమే. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఎవరైనా సరే దేవుడి సన్నిధానికి వెళ్తారు రా అంటే చాలు వెళ్ళిపోతా అంటాడు. ఎందుకు? ఆయన సిగ్గు లేదు దేవుడి నామాన్ని కనపరచడానికి, దేవుని మహింపరచడానికి నాకు సిగ్గు లేదు అన్నట్టుగా నేను వెళ్తా రా. దావీదు గారు దేవుడి నామాన్ని ప్రకటించడానికి, లేకపోతే దేవుడి నామాన్ని కీర్తించడానికి దేవాలయం వస్తారంటే చాలు ఎమ్మటనే వెళ్ళిపోతానంటాడు. కొంతమంది అయితే ఆగు, వస్తా, స్నానం చేసి వస్తా, రెడీగా వస్తా, మేకప్ వేసుకొని వస్తా, లిప్టిక్ వేసుకొని వస్తా, హైబ్రోస్ వేసుకొని వస్తా, ఇవన్నీ వేసుకొని వస్తా దేవుని మందిరానికి అంటాడు. అవన్నీ వేసుకునేటప్పుడు పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోద్ది. లాస్ట్కి వచ్చి ఆశీర్వాద ప్రార్థన చూసినావు, అది ఒక్కటే అందింది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆయనకు ఆసక్తి ఆయన్ని కీర్తించడానికి, ఆయన కనపరచడానికి. మరి నీకెందుకు ఆసక్తి? సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతాం, దానికి సిగ్గు లేదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించడానికి నీకేమడ్డు వచ్చింది? సిగ్గు అట్లా వచ్చాయి. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం ఈ రోజున సిగ్గు పడకూడదు. ఎందుకు? మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు బలమైన దేవుడు. ఏమండి, మోషే గారు అతన్ని మాట్లాడలేను, నాకు నోరు లేదంటే ఒక సహాయం అందించాడు, నడిపించాడు. నాకు నోరు లేదు, నీ గురించి మాట్లాడలేదు ప్రభా, నాకు సిగ్గు మొహమాటం అని నువ్వు అనుకుంటే నీకు చేదోడుగా ఎవరినో ఒకరిచ్చి నీ సంఘంలో నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు సిగ్గు అని అక్కడ కూర్చుంటే నువ్వు అక్కడ ఆగిపోతావు. నాకు మొహమాటం అండి, 10 మందిలో మాట్లాడాలంటే 10 మంది ఏమనుకుంటారో, నేను చెప్పిన మాటలు నీ సరిగా చెప్పలేదు, సరిగా బోధించలేదు, ఇంకొంచెం చెప్పాలి, ఇంకొంచెం అంటారేమో అని మొహమాటం అయ్యి సిగ్గుతో చెప్పట్లే చాలామంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనము సత్యవాక్యమును ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? సత్యవాక్యాన్ని ప్రకటించాలి. ఆ సత్యవాక్యాన్ని ప్రకటించేటప్పుడు మనము సిగ్గు పడకూడదు. అబద్ధాలు ఆడేటప్పుడు, నరహత్య చేసేటప్పుడు, దొంగతనాలు చేసేటప్పుడు వీళ్ళందరూ సిగ్గుపడరు. మరి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు నరహత్య చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా? ఏమీ చేయటం లేదు కదా. దేవుడు నామాన్ని పట్టుకొని నా జీవితం మార్చబడింది, నీ జీవితం మార్చబడలేదు. దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, చెడు కార్యాలు చేయకూడదని చెప్పటానికే నీకు సిగ్గేస్తుంటే ఇక మిమ్మల్ని ఏమనాలి?
అని దేవుడు ఆ రోజున నిన్ను ఏమంటాడు? సిగ్గుతో ఆ రోజున నువ్వు తల ఉంచుకుంటావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఇలాంటి తలంపు, ఇలాంటి ఆలోచన నీలో ఉంటే ఈ రోజునే తీసివేసుకో. నేనేంటి, నా దేవుడి గురించి ప్రకటించడానికి, నా దేవుడి గురించి నేను నమ్ముకున్నా, నన్ను రక్షించిన నా దేవుడి గురించి నేను చెప్పటానికి సిగ్గుపడుతున్నాను అని నువ్వే సిగ్గుపడాలి. నిన్ను నువ్వే ఆలోచన చేసుకో. ఆ రోజు నీకు వస్తుంది. సిగ్గు వదిలేసి నా దేవుడి నామాన్ని నేను ప్రకటించాలి. నేను ప్రకటిస్తేనే కదా అనేక మంది నా ప్రభు దగ్గరికి వచ్చేది. సిగ్గుతో నేను ఇంట్లో కూర్చుంటే నా ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? నా ప్రభు ప్రేమ ఎవరు రుచి చూస్తారు? నా ప్రభు గురించి ఎవరికి తెలుస్తుంది అని నిన్ను నీవే తెలుసుకుంటే ఆ రోజున నీకు అర్థమవుతుంది. ఆ రోజున ఆ 12 మంది శిష్యులు సిగ్గుతో, మొహమాటంతో, భయంతో ఆగిపోతే ఏమండి, ఈ రోజున సువార్త ఆగిపోయేదే. అసలు క్రైస్తవం అంటేనే అసలు ఈ భూ ప్రపంచం లేకుండా ఉండేదే. కానీ ఆ రోజున వారు సిగ్గు, మొహమాటము, ఇవన్నీ భయం అన్ని వదిలేశారు. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని పట్టుకొని సత్య వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈ రోజున క్రైస్తవం విస్తరించడానికి కారణము అయ్యింది. ఈ సత్య వాక్యాన్ని పట్టుకుని నీ సిగ్గు అనేది, మొహమాటం అనేది, భయం అని వదిలేయి. ఖచ్చితంగా నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. ఆమేన్. గొప్ప కార్యములు, మునుపెన్నడూ చూడని కార్యములు నువ్వు ఇంకా ముందు చూచుదువుగాక. నువ్వు అనుకోవచ్చు, ఇక్కడ ఆరాధించడం సిగ్గు, మొహమాటం. ఇక్కడ కొంతమందికి మామూలు సిగ్గు ఉండదు. ఈ చిన్న మందిరం ఆరాధించడానికి సిగ్గు. ఏమంటే గోడలకి ప్లాస్టిక్ లేదు, గోడలకి సొన్నం లేదు, ఫ్యాన్లు లేవు, ఏసీ లేవు, కూర్చోడానికి అయ్యలేవు, ఈలేవు. ఆడకొచ్చి ఎవరు ఆరాధిస్తారండి అవన్నీ అని సిగ్గుతో ఆగిపోతున్నారండి చాలా మంది. సిగ్గు లేని వాళ్ళు ఏమండి. కాబట్టి ప్రేమ సోదరులారా, ఆ రోజున అడుగుతులు నువ్వు నన్ను ఆరాధించడానికి గోడలకు సొన్నాల్లో ఆగిపోయావు కదా అంటాడు ఆ రోజున. అప్పుడు అడుగుతాడు, అప్పుడు సిగ్గుతో తల ఉంచుకుంటాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ ఉంటానన్నాడు నా దేవుడు. అంతేగాని ఇది మందిరము అంతే, మనం కూడుకోవడానికి. అది అందంగా ఉన్నా లేకపోయినా ఏమంటే మరి ఏది అందంగా ఉండాలి తెలుసా? ఏది క్లీన్గా ఉండాలి తెలుసా? ఏది శుభ్రంగా ఉండాలి తెలుసా? మన హృదయం అనే దేవాలయం. నీ హృదయంలో ఉండే ఆ దేవాలయమే అది శుభ్రంగా ఉండాలండి. ఆ శుభ్రంగా ఉంచుకోకుండా ఇక్కడ మురికి పెట్టుకుంటావు. ఈ హృదయంలో చెడు తలంపులు ఉంటాయి, ఈ హృదయంలో వ్యభిచారం ఉంటుంది, ఈ హృదయంలో దొంగతనాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది క్లీన్గా ఉండదు. కానీ నువ్వు వచ్చి దేవుడి సన్నిధానాన్ని కూర్చోవడానికి ఏమంటే అన్ని క్లీన్గా ఉండాలి. ఏముండాలి? క్లీన్గా ఉండాలి. ఏసీ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి. సిగ్గు లేని క్రైస్తవులు వీళ్ళు. ఎవరు? సిగ్గు లేని క్రైస్తవులు. హృదయం ఉన్న దేవాలయం చూస్తున్నారు. ఈ దేవాలయంలో మురికి పెట్టుకుంటారు. వారు వెళుతున్న దేవాలయం సంఘం ఉంది చేసిన కట్టబడిన ఆ సంఘంలో ఎంత శుభ్రంగా ఉండాలని కోరుకుంటారండి. ఎంత అదేమో శుభ్రంగా ఉండాలి, నీ హృదయమేమో శుభ్రంగా ఉండదు, పాడైపోయి ఉంటుంది. ఎందుకు? నువ్వు వెళ్తున్న సంఘం శుభ్రంగా ఉండదు, నీట్గా ఉండదని సిగ్గుపడతావు. నీ హృదయంలో చెత్త చెదారం వేసుకొని ఉంటావు. అందుకు సిగ్గుపడాలి. ముందు నీ హృదయంలో చెత్త చెదారం చూసినారు, అందుకు సిగ్గుపడాలి. అయ్యో నా హృదయంలో పాపం ఉంది, ఆ పాపాన్ని నేను తీసేసుకోకపోతే దేవుని ఎదుట నేను సిగ్గుపడతానే అని ఆలోచన చేయాలండి. ఈ ఆలోచన చేయట్లా చాలా మంది క్రైస్తవులు. జీవం కలిగిన దేవుని ఆరాధించడానికి మనము సిగ్గుపడకూడదు. కొంతమంది ఒక వీడియో చూసా, కొంతమంది పనికి వెళ్ళారు, పొలం పనులు చేసుకుంటున్నారు. ఆ పొలం పని చేసుకున్న అన్నం తినడానికి 1 గంట టైం ఉంటుంది చూసినారా? ఆ గంట టైంలో కూలి పనులు చేసుకునేవారండి. కూలి పని చేసుకుని ఒక 20 మంది 30 మంది పాటలు పాడుతున్నారు. అసలు ఎంత చక్కగా ఉంది తెలుసా? అన్నం తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పాటలు పాడుతున్నారు. ఎంత ఆనందంగా అంటే వాళ్ళు సిగ్గుపడాల. చదువు లేని వారు సిగ్గుపడకుండా దేవుని నామాన్ని ఎంతో గొప్పగా పాడుతుంటే, చదివి ఉండి కూడా
జ్ఞానం ఉండి కూడా ఆయన గురించి సత్యమైన జ్ఞానం ఉన్నా కూడా నీకు సిగ్గేస్తుందంటే ఇంతకంటే సిగ్గు నీకు ఇంకా లేదండి. ఇంతకంటే అవమానం ఇంకా ఏమీ ఉంటుంది? చదువు జ్ఞానం ఉండి కూడా నువ్వు ఆగిపోతున్నావంటే, సిగ్గుపడుతున్నావంటే ఇక చదువు లేని వాళ్ళు బెటర్ కదా. చదువు అందుకే దేవుడు అసలు అన్నాడు, చదువున్న నిన్ను సిగ్గుపరచడం కోసం ఎవరిని ఎంచుకున్నాడు? అసలు జ్ఞానం లేని వాళ్ళని ఎంచుకున్నాడు. నీ జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది అనుకుని నువ్వు సిగ్గుపడుతున్నావు ఆయన గురించి ప్రకటించడానికి, మొహమాట పడుతున్నావు. అందుకని నిన్ను సిగ్గుపరచడం కోసము ఏమి చదువు లేని వారిని ఎంచుకొని ఆయన నామాన్ని ప్రకటించుకుంటున్నాడు. ఆయన నామాన్ని సువార్త ప్రకటించుకుంటున్నాడు. నువ్వు చదువు ఉంది ఆగిపోయినావు, ఎందుకు ప్రయోజనం? నీకు జ్ఞానం ఉంది, ఆయన గురించి మాట్లాడలేవు సిగ్గుతో, ఎందుకు? ఏం ప్రయోజనం? నీ ద్వారా నాకు ప్రయోజనం లేదని నిన్ను సిగ్గుపరచడం కోసం కంపల్సరిగా చదువు లేని విద్య లేని పాముని ఎంచుకొని అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తాడు నా దేవుడు. లేదు, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తాడు. చాలా మంది అంటారు, నేను ఆ డిగ్రీ చేసిన ఈ డిగ్రీ చేసిన పట్టా పుచ్చుకున్నా, నాకు బిషప్ ఆ బిషప్ ఈ బిషప్ అంటారు. ఏ బిషప్ ఆ బిషప్ కాదు, ఆయన గురించి ప్రకటించడానికి సిగ్గేసింది అనుకో నీకు ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్. నీ జ్ఞానాన్ని వెర్రితనంగా చేసి విద్య లేని వారిని ఎంచుకొని నేను సిగ్గుపడే విధంగా చేస్తాను నా దేవుడు. లేదు, కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం సిగ్గుపడకూడదు. సత్యవాక్యాన్ని బోధించేటప్పుడు, సత్యమైన వాక్యము బోధించేటప్పుడు ఎప్పుడు సిగ్గుపడాలి? తప్పు చేసేటప్పుడు, పొరపాటు చేసేటప్పుడు. తప్పు ఏంటి? సత్యవాక్యము కాకుండా వేరే వాక్యము కలిపి చెడిపి అటు ఇటు అబద్ధము చెప్తుంటారు. అసలు కొంతమంది ఎక్కువ నుంచి అటు ఇటు జంప్ చేసేసిపోతాం. చేసిన ఆ విధంగా జంప్ చేసేటప్పుడు మనం సిగ్గుపడాలి. పొరపాటు చేసినప్పుడు సిగ్గుపడాలి. తల్లిదండ్రులు ఎదుట మనం ఎందుకు సిగ్గుపడతాం? పొరపాటు చేసిన తప్పుడేగా, తప్పులు చేసిన తప్పుడేగా. ఏమండి, తల వంచుకునేది ఎప్పుడు? పోలీస్ స్టేషన్ పోయి నువ్వు నీ తండ్రి వచ్చాడు, అప్పుడు నువ్వు తల ఎత్తుకొని నిలబడతావా? తల దించుకుంటావా? సిగ్గుతో తల దించుకుంటావు. భర్త ఎదుట నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని వేరే భర్త భర్తకు తెలిసింది, అప్పుడు ఏం చేస్తావు? సిగ్గుపడతావా? సిగ్గుపడతావు. ఎందుకు? చేసిన తప్పు సిగ్గుపడాలి. కానీ కొంతమంది సిగ్గు కూడా వదిలేశారు. నువ్వు నాకు అవసరం లేదు, అవసరమైతే అతనే కావాలంటున్నాడు తప్ప చేసిన తప్పు గ్రహించట్లేదు. సిగ్గు అనేది వదిలేసి పాపం అనేది చేసుకుంటూ పోతున్నారు. ప్రేమని సహోదరి సహోదరులారా, నీవు కూడా ఒకటి గ్రహించాలి. దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సత్యవాక్యమును ప్రకటించాలి. ఎందుకు? నువ్వు సత్యవాక్యమును ప్రకటించకుండా ఉంటే నిన్ను నీవే సిగ్గుపడాల్సి వచ్చింది. కాబట్టి ప్రేమని సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజున మన శిష్యులు ఏ విధంగా సిగ్గుపడకుండా భయపడకుండా దేవుని నామాన్ని ప్రకటించారో అదే విధంగా మనం కూడా ఉందాం. ఈ రోజున మనం అసలుకి ఆ రోజున ఆ 12 మంది శిష్యులు కూడా ఏమి ఆశించుకోలే. ఒకటే ఆశించారు, నా దేవుడికి ఆత్మలకు. కానీ ఈ రోజున ఏమి ఆశించి మనం ఆగిపోయామో తెలియదు. కానీ ఈ రోజున మనం ఒకటి ఆశించకూడదు. కానుక నాకు అవసరం లేదు, దశంభాగాలు అవసరం లేదు, నీ ఆత్మలు దేవుడి ఆత్మలు మనకు కావాలని ధైర్యంగా చెప్పారు కాదు. ఈరోజు ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామండి, కానీ దేవుని పని కోసం బ్రతుకుదాం. ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం ఈ లోకంలో, కానీ దేవుని పని కోసం బ్రతుకుదాం. దేవుని పని ఏంటిది? ఆత్మను సంపాదించడమే పని. ఈ పని చేసుకుందాం. ఈ పని చేసేటప్పుడు కుటుంబ పోషణకి ఆటో నడుచుకుంటే సిగ్గుపడతామేమో ఏమో అనుకుంటున్నాం. సిగ్గుపడ అవసరంలా. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ఇదే పని చేయాలి. అసలు ఎందుకు? నువ్వు నమ్మకంగా పనిచేసావు అని దేవుడు మెచ్చుకుంటున్నావు. ఈ లోకంలో వీళ్ళు మెచ్చుకోకపోయినా ఏమనుకున్నా సరే వదిలేసేయటమే. ఎందుకు? ఇది శాశ్వతం కాదు. ఈ రోజున తిట్టేని వాళ్ళే రేపు పొగుడుతాయి. ఈరోజు పొగిడినే రేపు తిడతాయి. మరి ఎన్నన్నా సరే వదిలేసేయాలి. ఎందుకు?
ముందు ముందు రోజుల్లో నువ్వు గొప్పవాడు కాబోతున్నావు కాబట్టి, ముందు రోజుల్లో నువ్వు గొప్ప జనాంగంగా కీర్తించబడాలంటే నువ్వు ఇక్కడున్న వారి మాటలు వదిలేసేయాలి. వారు ఏదో అన్నారని సిగ్గుపడి ఆగిపోతే మనము ఏమి సాధించలేము, ఏమి సాధించకుండా మేము ఆగిపోతాం. కాబట్టి ప్రియమని సహోదరి సహోదరులారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. తప్పులు చేసేటప్పుడు మనం ఎంత సిగ్గుపడకుండా పొరపాటు చేసుకుంటూ పోతున్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి చాలా మంది సిగ్గుతో భయంతో ఆగిపోతున్నారు. అలాంటి వారికి దేవుడు మాటగా హెచ్చరిస్తున్నారు, నువ్వు ఎక్కడైతే ఆగిపోయినావో అక్కడ నుంచి లే, ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇక నేను నిన్ను నడిపిస్తానని నా దేవుడు నీకు ముందుగా ఉంటానని వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం చేసిన మా దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు. కాబట్టి చాలా మందికి సిగ్గు, పాస్టర్ గారు కదా నీ సంఘానికి ఎంతమంది వస్తారంటే 5 వస్తారేమో 6 వస్తారా అని చెబితే ఎక్కడ అంతేనా అంటే సిగ్గు. ఒక్కరు వచ్చినా సరే నమ్మకముగా ఉంటుంది. ఎగిరిపోయే పొట్టు మనకెందుకు అసలు, ఇటు దూకి అటు దూకి అటు దూకి ఇటు దూకి చివరికి వచ్చి కూర్చుని పొట్టు రాలిపోయేవారు మనకు అవసరం లేదు. దేవుని ఎదుట ఒక్క ఆత్మని, ఇదిగో నమ్మకమైన ఆత్మను ఒక్కరు అప్పగించేస్తుంది. నేను ఎంతో పోరాడినా ఒక్క గొర్రె పిల్లని నేను సంపాదించిన, ఒకవేళ తప్పై నా తప్పు ఉంటే నన్ను మన్నించు అని ఖచ్చితంగా నేను మెచ్చుకుంటాడు. నీ శక్తి ఆయన చూశాడు, నీ ప్రయాస ఆయన చూశాడు. కానీ పొట్టు మనకు అవసరం లేదు. చాలా మంది అడుగుతుంటారు మనం కూడా, పాస్టర్ గారు నీ సంఘానికి ఇదే అసలుకి మరి ఏమనుకుంటారో అర్థం కాదు. ఈ 100 మంది వచ్చినారంటే వాళ్ళకి ఏం ఫీలింగ్ అర్థం కాదు. అడిగే వ్యక్తికి మరి ఏందో అంటే ఒక 100 మంది వస్తున్నాడు, అబ్బా పెద్ద ఫీలింగ్ వస్తుంది ఏమైనాకి. ఒక 5 వస్తున్నారంటే చీప్. పాస్టర్ గారు కూడా సిగ్గు వేస్తుంది. 10 మంది వస్తున్నారంటే ఎక్కడ తక్కువ మంది చెబుతూ మరి సిగ్గు ఇంతేనా అంటారేమని. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం 2 3 మన దేవుడు ఇక్కడే ఉండదు. మనం ఇక్కడే ప్రార్థన చేసుకుందాం. ఈ స్థలంలోని అనేక మందిని రక్షిస్తాడు. మన ప్రార్థన విజయం అవుతుంది. మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఈ నలుగురే అని మనం ఆగిపోకూడదు. ఈ నలుగురితోనే 1000 మందితో సమానం. హల్లెలూయా. ఈ ఒక్కడే 1000 మందితో సమానం చేయగలరు నా దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప రోజులు మనకి వచ్చునుగాక. ఈ నలుగురితోనే ఆగిపోదు. ఆగిపోయేది కాదు, ఇది సాగిపోయేది. ఎక్కడక కడ వరకు నా దేవుడి సన్నిధానికి సాగిపోయేది. నేను సాగిపోదు. అందుకే నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, కృపయంబడి కృపని పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపయంబడి కృప పొందుకుంటున్నావు. ఆ కృపను గురించి చెప్పడానికి నీకు సిగ్గేసింది. విజయ గీతంలో పాడుకుంటూ నువ్వు కృపల గురించి వివరిస్తున్నావు, ప్రభు గురించి. ఇటు ధన్యత మీకు మీ కుటుంబానికి నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి కానుకలు వేసుకొని